అయ్యండి టుడే అయితే దారిపల్లి వాటర్ ఫాల్స్‌కి అయితే వెళ్తున్నామండి. ఈ దారిపల్లి వాటర్ ఫాల్స్ చూసినట్టయితే మనకి మనసుకు ఎంతో ఆకర్షణీయమైన ప్రశాంతత అయితే ఉంటుందండి. నిత్యం జలపాతం అయితే అలా ప్రవహిస్తూనే ఉంటుంది. ఇది మనకి చూడడానికైతే మనకి 2 కళ్ళైతే సరిపోవు. ఇదైతే మనం చేసిన ట్రెక్కింగ్ అయితే చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలండి ఇది. మనకి ఈ ఈ ట్రెక్కింగ్‌లో పుష్టిగుంట మనకి మనసుకు ఆహ్లాదకరాన్ని ఇచ్చే ఒక అద్భుతమైన అనుభవం అయితే మనకైతే ఉంటుందండి. ఈ ఇక్కడున్న ఈ వాతావరణం అయితే మనం చూసినట్లయితే చాలా మనకు మనసుకి ఎంతో ఒక ప్రకృతి ఒడిలో అడుగు పెడితే మనసుకంతా ఒక ప్రత్యేకమైన ప్రశాంతత లభిస్తుందంటే ఈ చుట్టూ ఉన్న పచ్చని చెట్లు, ఈ జలపాతాల ఇక్కడ శబ్దాలు, చేసే ఈ జలపాతం చేసే ధ్వని ఏదైతే ఉందో అది ఇక్కడ చల్లని గాలి, మంచి ఎండలో కూడా ఇక్కడ ఉండే చల్లని గాలి అయితే ఒక ఏసీ రూమ్లో మనం ఉన్నట్టయితే ఉంటుందండి. ఇక్కడ చుట్టూ పక్షులు కూడా అంటే కిలకిల మనం అంటున్నాం. ఇవన్నీ మనకి ప్రకృతి మరింత అందంగా మార్చుతాయి అనేదానికైతే ఇది ఒక మంచి అనుభవం అయితే నాకు అనిపించిందండి. ఈ ట్రెక్కింగ్ అంటే మనకి జస్ట్ ప్రతి ఒక్కరూ అయితే కంపల్సరీగా చూడదగిన ప్రదేశం ఏదైనా ఉందంటే ఈ దారిపల్లి వాటర్ ఫాల్స్ అండి. ఈ దారిపల్లి వాటర్ ఫాల్స్కి రావడానికి ఎలా కాదు, జస్ట్ మనకి ఒక హైవే నుండి ఇక్కడికైతే ఒక 17 కిలోమీటర్ దూరం అయితే వచ్చిందండి ఇది. మనకి ఎప్పుడు నిత్యం వెహికల్స్ అయితే అందుబాటులో ఉంటాయి. ఈ రోడ్స్ కూడా బాగుంటాయండి. ఇది ఈ ప్రకృతి అందాన్ని చూస్తుంటే మనసులో అలసట అంతా మాయమే ఒక కొత్త ఉత్సాహం అయితే కలుగుతుందండి. నిజంగా దేవుడు మనకిచ్చిన అద్భుతమైన వరం అంటే ఈ ప్రకృతిలో ఈ వాతావరణం ఏంటిది. ఇది చూడండి చుట్టేపులు ఈ కోటలు ఈ ట్రెక్కింగ్ అయితే ఎంత బాగుందో. అంటే ఇది దారిపల్లి అనేది జస్ట్ ఈ రోడ్డు మీద లోపలికి వెళ్ళాలంటే కొండ మీదకి వెళ్ళాలంటే ఇది వరకు ఈ ఈ వర్షం నీరు వల్ల గట్రా కిందకి వాటర్ జారిపోవడం అన్నట్టు గట్రా అంటే ఈ రాళ్ళ వల్ల నాచుపెట్టి జారిపోవడం గట్రా ఉండేదండి. దాన్ని ఏం చేశారంటే ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు కొద్దిగా చేసి మనకి మెట్లు ఏ విధంగా వెళ్ళాలో ఆ విధంగా చేశారండి. ఇప్పుడు చూస్తున్న కొండ ఏదైతే ఉందో అక్కడికి మా టార్గెట్ అంటే అక్కడికి చేరుకోవాలని, కంపల్సరీగా చేరుకోవాలంటామండి. మీకు అవి అక్కడికి వెళ్ళాలని సరే మీలాంటి వాళ్ళు మా దగ్గర కూడా మా మీద ఉండాలండి. ఈ ప్రకృతిని ఆస్వాదించడానికి అయితే కంపల్సరీగా ఇక్కడ ఉన్న అందం మాటల్లో వర్ణించలేదంటే ఈ పచ్చని కొండలో ఈ స్వచ్ఛమైన జలపాతాలు ఈ గాలి ఈ చల్లటి గాలి ఇవన్నీ కలిసి చూడడం నిజమైనది అయితే ఒక స్వర్గంలా అనిపిస్తుందండి. ఇది ఒక మన ఎక్కడ స్వర్గం నిజంగా చూస్తామో లేదో తెలియదు కానీ ఇది అయితే నాకు స్వర్గంలాగా అయితే కనిపిస్తుంది. ఈ ఇక్కడ ఉండే ప్రతి క్షణం మనసుకు ప్రశాంతత, హృదయాన్ని ఆనందాన్ని కూడా ఇస్తుందండి. ఎటువంటి ఎంత టెన్షన్లో ఉన్నా కూడా మనకి ఇక్కడికి వస్తే అలాంటిది ఏమి గుర్తుంటుందో ఇలాంటి ట్రెక్కింగ్ కనీసం సంవత్సరంలో ఒక 2-3 సార్లైనా మనం తిరగాలి, వెళ్ళాలనుకున్నాను. మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఎటువంటి టెన్షన్లో ఉన్నా సరే ఇలాంటివి వచ్చినప్పుడు మనకు ఒక ఏమి గుర్తుండవండి. ఒక ప్రశాంతత కావాలంటే ఇలాంటి ప్రకృతి దగ్గరికి వెళ్ళడం వేరండి. అక్కడ మాటలు అవసరం లేదు. మనకి ఇక్కడ ఉన్న ప్రశాంతతే మనకు మనసుతో మాట్లాడుతుందండి. మనకి ఇక్కడ ఉన్న ఈ అందం మన కళ్ళకు కనిపించేది మాత్రమే కాదు, మనసుతో అనుభవించేది అనేది మా పచ్చని ప్రకృతి మధ్యలో జలపాతాలు, సవ్వడిలో చల్లని గాలి తాకిడిలో జీవితం మరింత అందంగా అనిపిస్తుంది. ఈ ట్రెక్కింగ్ చేసే ఈ చుట్టూ ఈ కూలింగ్ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అంటే ఒక ఏసీలో ఉంటే మంచి ఎండలో ఉండి ఏసీలో ఉంటే ఏ విధంగా అనిపిస్తుందో ఆ విధంగా అనిపిస్తుందండి. ఇది ఈ ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో చూడడానికి కళ్ళే కాదు, దాన్ని ఆస్వాదించడానికి ప్రశాంతమైన మనసు కూడా కావాలండి. ఈ ట్రెక్కింగ్ ఈ కొండ పైకి ఎక్కేకూడదని కూడా ఇంకో మనసులో ఇంకా అదొక రకమైన భావోద్వేగం, ఈ అలజడి అయితే మరింత ఉత్సాహంగా అయితే ఉందండి. ఈ జలపాతాన్ని ఎప్పుడు చూడాలి అన్నట్టుగా ప్రయాణం అయితే ఉందండి.
ఇక్కడైతే 3 రాళ్ళ మధ్యలో అయితే మహాశివుడు విగ్రహాన్ని అలాగే విఘ్నేశ్వరుడు విగ్రహాన్ని కూడా పెట్టారండి. ఇగో గంగత్తెల్లి అయితే కొండల నుంచి అయితే వస్తుందండి. సో ఇక్కడ చూడగానే మనకైతే గంగా తరంగ రమణీయ కటాచలాపం అనే సాంగ్ అయితే నాకైతే మనసులో తోచుందండి. ఈ ఈ ప్రదేశం కూడా బాగుందండి. ఇక్కడ బాగా కార్తీక మాసంలో అయితే భక్తుల తాకిడైతే ఎక్కువగా ఉంటుందంటండి ఇక్కడికి, ఈ వాటర్ ఫ్రంట్ దగ్గరికి. ఈ హాలిడేస్ టైంలో అయితే బాగా టూరిస్టులు కూడా వస్తారండి. ఒక టూరిస్ట్ ప్లేస్లో అయితే ఉందండి ఇక్కడైతే. ఈ ఒక మనకి ప్రకృతి అంటే కేవలం చెట్లు, కొండలు, జలపాతాలు మాత్రమే కాదండి, మనసుకు ప్రశాంతత ఇచ్చే ఒక అద్భుతమైన అనుభూతి అండి ఇది. మనసు అంటే ఈ ఒడిలో, ఈ ప్రకృతి ఒడిలో వెళ్ళినప్పుడు మనసులోని బాధలు మెల్లగా కరిగిపోతాయి. జలపాతాల శబ్దం మనసుకు సంగీతం అనిపిస్తుంది. ఈ ఇక్కడ నుంచి వెళ్ళే శబ్దం కలవని మనకి అంత రకంగా ఏదో సంగీతం అవుతుంటే ఈ పచ్చని కొండల మధ్య చల్లని గాలి తగిలిలోని ఈ జలపాతాల జల ధ్వనిలో ప్రకృతి తన అందరినీ మన కళ్ళ ముందే ఆవిష్కరిస్తుందండి బాబు. జనాలు అయితే చాలామంది ఉన్నారండి ఇక్కడ. ఇప్పుడు వర్షం కూడా స్టార్ట్ అయింది. ఇలా చాలాసేపు ఉండడంతో వచ్చుంటే ఒక్కొక్కరు చేరుకుంటారు పైకి. అయితే వెళ్తారు మెల్లగానే. కొద్దిగా జారీలో ఉంది ఇక్కడ. అందాన్ని చూడడానికి కొల్లుంటే సరిపోదండి, దాన్ని ఆస్వాదించడానికి ప్రశాంతమైన హృదయం కూడా ఉండాలండి. హృదయం కూడా లేకపోతే దానికి ఏం ఆస్వాదించగలమండి. పైకి కొద్దిగా పైకి వెళ్తే మీకైతే ఒక మంచి అనుభూతి అయితే మీరు చూడొచ్చండి. ఇక్కడ చూసారు వాటర్ అయితే ఎలా వస్తుందంటే పైనుంచి. ఎక్కడో నగరాల్లోనే జీవితం హడావుడిగా దూరంగా ఉంటాయి కదా, ప్రకృతిలో గడిపే ప్రతి క్షణం ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలాలంటే ఇలాంటి చోటకైతే కంపల్సరీగా రావాలండి. ఈ వాటర్ ఫాల్ చూడాలంటే గలగలమని ఎలా మారుతుందో గంగత్తెల్లి. ఆ వాటర్ చూడండి ఒకసారి పైనుంచి కొండలు వచ్చి. మనమైనా అలసిపోతామో కానండి, ఈ గంగాదేవి, ఈ వాటర్ ఫాల్స్ కానీ, ఈ ప్రకృతి కానీ ఎప్పుడు అలసిపోతుందండి. ప్రతి ఉదయం కొత్త అందంలో కొత్త ఆశతో మనల్ని పలకరిస్తూనే ఉంటుందండి. ఎప్పుడు చూడండి మీరు కొత్త మనకి మేఘం మబ్బు వచ్చినప్పుడు మనకి ఎలా అనిపిస్తుందండి అంటే ఒక కొత్తదనం మనకు రోజు చూపిస్తూనే ఉంటుందండి. ఆ కొత్తదనం మనం ఆస్వాదించాలండి చూసిన ప్రతిసారి. సరే చూడండి ఒకసారి. పైన లేడీస్ స్నానం చేస్తారు, అక్కడ కుర్రలు ఉన్నారండి కిందని.